కూడా రెడీ అయిపోయింది. అన్ని చోట్ల అన్ని విధాలుగా డెవలప్ చేద్దాం. ఓన్లీ అమరావతి అనేది తప్పు. మేము అమరావతికి వ్యతిరేకం కాదు. అక్కడ కూడా మనం అమరావతిని డెవలప్ చేయమని అనలేదు. ఇటువంటి మోసపూరిత మాటలు అనేది కరెక్ట్ కాదు. ప్రజలను అలా మోసం చేయకు. మీరు డెవలప్ చేయండి, మేము స్వాగతిస్తాం. డెవలప్మెంట్ వైసీపీ వ్యతిరేకం కాదు కదా. మేము కూడా రాష్ట్రం మొత్తం డెవలప్ అవ్వాలంటాం. విలేజ్ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలేజ్ లో కూడా, చిన్న గ్రామంలో కూడా ఒక సచివాలయం కానీ, ఆర్బీకే కానీ, హెల్త్ సెంటర్ కానీ కింద స్థాయి నుంచి రాష్ట్రం మొత్తం డెవలప్ అవ్వాలి. మొత్తం ఒకే చోట కాదు, ఇది కరెక్ట్ కాదు. రాజధాని కూడా డెవలప్ అవ్వాలి. దాంతో పాటు మిగతా ప్రాంతాలన్నీ కూడా డెవలప్ కావాలి. ఇవాళ మీరు ఎన్ని కోట్ల అప్పు తెస్తున్నారు, అప్పు 6 నెలలు ఎన్ని వేల కోట్లు. మీ వ్యాఖ్యల మీద ప్రసాద్ గారు మీ వ్యాఖ్యల మీద అసలు సయ్యద్ రఫీ గారు ఏమంటారు చూద్దాం. రఫీ గారు ఏమంటారు ప్రసాద్ గారి వ్యాఖ్యల మీద? సెల్ఫ్ సస్టైనింగ్ సిటీలో అమరావతి ముందుకు వెళ్ళబోతోంది. ఇప్పుడు మనం ఏదైతే తెలంగాణలో హైదరాబాద్ ఏ విధంగా ఉంది, ఇక్కడ చూస్తే ఫార్మా ఈ రంగాలు ఉన్నప్పటికీ కూడా అలా అమరావతిలో ఏదో ఒకటి ముందుగా మనం కొంత ఇన్వెస్ట్ చేస్తే తర్వాత అది సెల్ఫ్ సస్టైనింగ్ సిటీగా వెళ్తూ కూడా ఉపాధి అవకాశాలు అంతా ఆ దిశగా ముందుకు వెళ్తుంది. మూడు సంవత్సరాల్లో కూడా దీనికి సంబంధించిన పనులన్నీ కూడా కంప్లీట్ అవుతాం అంటూ కూడా నారాయణ గారు వ్యాఖ్యలు చేశారు. మరి అభివృద్ధి అనేది మళ్ళీ ఒకే చోట కేంద్రీకృతం అవుతుంది, అన్ని ప్లేసెస్ని కూడా డెవలప్ చేయాలనేది ప్రసాద్ గారు చెప్తున్నారు. వైసీపీ వర్షన్ అలా ఉంది. మీ కామెంట్ ఏంటి రఫీ గారు? నమస్కారం అండి మీకు, అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకి, అలాగే క్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అదే చెప్తా వచ్చారు సార్. దాదాపు 10 సంవత్సరాల నుండి అదే చెప్తున్నారు. ప్రజలు వాళ్ళ మాటలను తీసుకోవాలా. వాళ్ళు ఏం చెప్తారంటే అమరావతిలోనే ఉండాలా, 30,000 ఎకరాలు తీసుకోవాలా, క్యాపిటల్ సిటీ కట్టాలా, 50,000 ఎకరాలు ఉండాలి అవసరం అయితే అని చెప్పి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అంతకుముందు ముఖ్యమంత్రి కాకముందు నేను వస్తే ఒక పెద్ద సిటీ హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీ కడతానని చెప్పి 2013లో చెప్పాడు. ప్రతిపక్ష నాయకుడిగా అమరావతిని సపోర్ట్ చేసి మాట్లాడాడు. ఎన్నికల ప్రచారంలో అమరావతిలో పనులు వేగంగా జరగట్లేదు, నేను వస్తే వేగంగా జరుపుతాను, రైతులకి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి కాకుండా నేను ఇంకా ఎక్కువ డబ్బులు నెలకు 5,000 రూపాయలు ఇస్తాను, 2,500 కాదు అని చెప్పి మొత్తం అంతా తిరిగి చెప్పాడు. ఇక ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి పనులన్నీ ఆపేసి 3 రాజధానులు అన్నాడు. మేము మా వైఖరి మొదటి నుంచి ఒకటే చెప్తాం, అమరావతి 50,000 ఎకరాల్లో ఒక సిటీ నిర్మించడమే మా ఉద్దేశం. ఇటు పక్కన బెంగళూరు, మెడ్రాస్, హైదరాబాద్ లాంటి సిటీ లేకపోతే మన యువత ఇతర రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఇక్కడ దాదాపు 200-300 కంపెనీలు కనుక క్యాపిటల్ సిటీలో ఏర్పాటు చేస్తే ఈ 26 జిల్లాలకు చెందినటువంటి యువకులకి ఉపాధి దొరుకుతుంది. స్థానికులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చేలాగా మేము చెప్పాం. మేము 2017లో పనులు ప్రారంభించాం. అప్పటికే అనేకమైనటువంటి కేసులు వేశారు, గ్రీన్ ట్రిబ్యునల్కి రాశారు, ప్రపంచ బ్యాంక్కి ఉత్తరాలు రాశారు, రైతులు ఒప్పుకోవట్లేదు, బలవంతంగా లాక్కున్నారని ఉత్తరాలు రాశారు. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు రైతులతో వచ్చి మాట్లాడారు. ఇదేమీ లేదు, ఈ ఉత్తరాలన్నీ ఫేక్ అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి ఏదైతే ప్రపంచ బ్యాంక్ అధికారులు వచ్చారో వాళ్ళు ఇక్కడ కుమ్మక్కయ్యారు. వాళ్ళు లంచాలు తీసుకొని మీకు తప్పుడు నివేదిక ఇచ్చారని కూడా రాశారు. ఎన్ని చేయాలో అది చేశారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అమరావతిలోనే పరిపాలన చేశాడు. అమరావతిలోనే అసెంబ్లీ ఉంది, అమరావతిలోనే శాసన మండలి ఉంది, అమరావతిలోనే హైకోర్టు ఉంది, సెక్రటరియట్ ఉంది. మేము పర్మనెంట్గా ఒక ఐకాన్ బిల్డింగ్స్ కట్టి ఆకర్షించేలాగా, టూరిజం ఆకర్షించేలాగా, సిటీ డెవలప్ అయ్యేలాగా అవి కట్టే వరకు ఈ బిల్డింగ్స్లో పెడుతున్నాం. ఇది అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే వెలగపూడిలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్నాయో, గుంటూరు, విజయవాడలో ఉన్నటువంటి కమిషనరేట్లని ఇతరితర అన్నింటినీ అక్కడికి తీసుకొచ్చి పెడతాం. హైకోర్టు ఏదైతే ఉందో దాంట్లో అనేక కోర్టులు పెడతాం. అనేక రకాల కోర్టులు అనేక చోట్ల ఉన్నాయి ఈ 2 జిల్లాల్లో. వాటిని హైకోర్టులో పెడతాం. హైకోర్టుకు పెద్ద బిల్డింగ్ కడతాం.
దాదాపు ఒక 50 సంవత్సరాలకి అవసరాలకి సరిపడా ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు మేము ఎన్నికల ప్రణాళికలో చెప్పాం, విశాఖపట్నం చుట్టూ చెప్పాం, శ్రీకాకుళం చెప్పాం, విజయనగరం చెప్పాం, రాయలసీమ అంతా చెప్పాం. అమరావతిలోనే మేము క్యాపిటల్ సిటీ కడతాం, క్యాపిటల్ అక్కడే డెవలప్ చేస్తాం ఉన్నారు. ప్రజలు కూడా మా వాదాన్ని ఒప్పుకున్నారు, మాకే ఓట్లేశారు. అమరావతిలోనే అభివృద్ధి చేస్తామంటే వ్యతిరేకించలేదు. అలాగే కర్నూలులో అతను న్యాయ రాజధాని పెడతా అన్నాడు, ఒక్క అడుగు ముందుకు వెళ్ళాం. మేము రావడంతోనే తీర్మానం చేసాం అసెంబ్లీలో, కర్నూలులో హైకోర్టు బెంచి కావాలని హైకోర్టుకి రాశాం, కేంద్ర ప్రభుత్వానికి రాశాం. కొద్ది రోజుల్లో అది శాంక్షన్ అవుతుంది. అక్కడ బిల్డింగ్ కట్టి రాయలసీమ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో అక్కడ హైకోర్టు బెంచ్కి పెడతాం. ప్రతి జిల్లాలో అక్కడ దొరికేటువంటి వనరులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రచించాం. ప్రతి చోట కూడా అలాంటి ఇప్పుడు ఓర్వకల్లులో 2 రకాల పరిశ్రమలు వస్తాం, భూ సమీకరణ జరుగుతాం. అనంతపురంలో కియా ఫ్యాక్టరీని పెట్టాం. తిరుపతి దగ్గర శ్రీ సిటీని డెవలప్ చేస్తా ఉన్నాం. విశాఖపట్నంలో ఒక కమర్షియల్ టెండర్లు రాజధాని నిర్మాణానికి సంబంధించి టెండర్లు అవి ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉందంటారు? మీకున్నటువంటి అప్డేట్ నారాయణ గారు చెప్పారు కదా, డిసెంబర్లో కొన్ని, జనవరిలో కొన్ని పూర్తవుతాయి. 3 సంవత్సరాల్లో మేము దాదాపు 50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు కంప్లీట్ చేస్తాం. ఇవాళ మాట్లాడే వాళ్ళందరూ అప్పుడు బుక్కును వేలేసుకొని చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం మంచి పని చేసింది, ఓ తలమానికం లాంటి, తల ఎత్తుకొని తిరిగేలాంటి మాకు కూడా ఒక రాజధాని ఉంది, అది అందమైన రాజధాని ఉంది, ఇక్కడ ఉపాధి దొరుకుతా ఉంది, ఇక్కడ కమర్షియల్ క్యాపిటల్ అవుతా ఉంది, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా యువకులకి ముఖ్యంగా ఉపాధికి బాటలు వేసిందని ఆ రోజు మాట్లాడతారు. మళ్ళీ టీవీలో ఇవాళ మాట్లాడిన వాళ్ళని ఆ రోజు అది మాట్లాడు. రఫీ గారు వైసీపీ నుంచి ఇప్పుడు ప్రసాద్ గారు మాట్లాడినా, వైసీపీ కొంతమంది పెద్దలు మాట్లాడినా, వాళ్ళు చెప్పేది ఏంటంటే డెవలప్మెంట్ అందరం కోరుకుంటున్నాం, అది ఒకే ప్లేస్ లో ఉండడం కాదు. చంద్ర గారు ప్రతి జిల్లాలో అక్కడ ఉండేటువంటి వనరుల ఆధారంగా పరిశ్రమల్ని తీసుకొస్తున్నామని నేను లైన్ గా చెప్పబోతా ఉంటే మీరు ఆపారు. చెప్పండి. విశాఖపట్నంలో టీసీఎస్ స్టార్ట్ అయింది. టీసీఎస్ విశాఖపట్నంలో ప్రతి జిల్లాలో పరిశ్రమల్ని ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జిల్లాకి పరిశ్రమ వచ్చింది అని చూపిస్తాం. అన్ని రకాల ఇప్పుడు వెస్ట్ ఈస్ట్ లో పోలవరం నిర్మాణం జరిగిందనుకోండి, పంటలు విపరీతంగా పొందుతాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ని అక్కడ స్టార్ట్ చేస్తాం. కృష్ణా జిల్లాలో ఉండేటువంటి మామిడికి సంబంధించినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్స్ పథకాలు వేస్తా ఉన్నాం. ఏ జిల్లాని విస్మరించకుండా ప్రతి జిల్లాలో కూడా కార్యక్రమాలు చేయటం అనేది మా ఉద్దేశం అని, మా ప్రణాళికని అసెంబ్లీలో 2-3 సార్లు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ కడుతున్నటువంటి రాజధాని అది ప్రజల ఆమోదంతో కడుతున్నటువంటి రాజధాని. రైట్. మీరు అన్నట్టు రఫీ గారు, మీరు అన్నట్టు వైజాగ్ లో టీసీఎస్ వస్తుంది. రైట్. ఏదైతే మనం తెలంగాణను తీసుకున్న, హైదరాబాద్ ముఖ్యంగా తీసుకున్న ఫార్మా ఐటీ రంగం ఏ విధంగా ఉందో మనం చూసాం, సెల్ఫ్ సస్టైన్ అవుతూ వస్తుంది. అలానే ఇప్పుడు మీరన్నట్టు వైజాగ్ ఐటీ హబ్ కాబోతున్న నేపథ్యంలో అమరావతికి ఏంటి, అమరావతి సెల్ఫ్ సస్టైన్ ఎలా అవబోతోంది? అమరావతిలో అనేక రకాల కంపెనీలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 47 డిపార్ట్మెంట్ అక్కడ ల్యాండ్ అవుతున్నాయి. వాళ్ళందరికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియర్ చేస్తే బిల్డింగ్లు కట్టబోతా ఉన్నారు. అన్ని ఢిల్లీలో ఉండేటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి హైదరాబాద్ లో ఏ రకంగా అయితే హెడ్ క్వార్టర్స్ కట్టారో ఆ హెడ్ క్వార్టర్స్ అన్ని అక్కడ రాబోతా ఉన్నాయి. గూగుల్ రాబోతా ఉంది, రిజర్వ్ బ్యాంక్ రాబోతా ఉంది, పోస్టల్ హెడ్ క్వార్టర్ రాబోతా ఉంది. అలాంటి 47 ప్రభుత్వ సంస్థలు, 200 ప్రైవేట్ సంస్థలు రాబోతా ఉన్నాయి, కంపెనీలు. కాబట్టి అక్కడ నవ నగరాలు అనేది ఒక రోజుతో అవ్వదు, 3 సంవత్సరాలతో అవ్వదు. దానికి బాటలు వేస్తున్నాం. ఒక 20 సంవత్సరాలకి 9 రకాల నగరాలు అక్కడ నిర్మాణం అవబోతా ఉంది. మాకు ఈ భూసేకరణలో
10,000 ఎకరాలు మిగులు భూమి ఉంది నవనగరాల కట్టంగా. రైట్ రైతులకు ఇచ్చేటువంటి ప్లాట్లు ప్రారంభం అవుతున్నాయి, రైట్ కొలతలు జరుగుతా రైట్ ఉన్నాయి. రఫీ గారు రైట్ వచ్చే నెలలో వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం. మిగిలినటువంటి భూమిని అమ్మి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఆ భూమిని అమ్మితే వస్తాయి. అవన్నీ కూడా నగరాల నిర్మాణానికి రైట్ రఫీ గారు రైట్ రఫీ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తే మనకి ఒకటే మాట, ఇప్పుడు అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే ఉంది. కరీంనగర్ వాళ్ళు అడగట్లేదు, నిజామాబాద్ వాడు అడగట్లా, మెదక్ వాడు అడగట్లా, వరంగల్ వాడు అడగట్లా, ఖమ్మం వాడు అడగట్లా, ఎవరు అడగట్లా. హైదరాబాద్ లో మొత్తం అభివృద్ధి అంతా కూడా తెలంగాణలో కానీ ఉమ్మడిలో కానీ హైదరాబాద్ లో జరిగింది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఆ జిల్లాలో లేనటువంటి బాధ ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో వాళ్ళకి ఎందుకు వస్తుంది? అయినా రాకుండా ఉండేందుకు ప్రతి జిల్లాని డెవలప్ చేయాలా, ప్రతి గ్రామాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇప్పుడు తమిళనాడు రాజధాని ఎక్కడ ఉంది? సముద్రానికి ఆనుకొని మద్రాసులో ఉంది. తమిళనాడు ఎక్కడ ఉంది? కోయంబత్తూరు, మధుర ఆ చివర 1200 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్ణాటకలో బెంగళూరు ఇటు పక్కన ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉందా అక్కడ అభివృద్ధి? బెంగళూరులో ఎక్కడా లేనటువంటి మోడల్ ని తీసుకొచ్చి ఇక్కడే ప్రశ్నలు ఎందుకు వేస్తున్నారో అర్థం కావట్లా. రైట్ రఫీ గారు రైట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. మనకి తాతన్శెట్టి నాగేంద్ర గారు కూడా ఉన్నారు, వారి అభిప్రాయం కూడా తీసుకుందాం. నాగేంద్ర గారు ఎలా చూస్తారు? అమరావతిపై వైసీపీ ఇప్పటికీ కూడా దాని వర్షన్ని చెప్తూ వస్తుంది.